ఒక మనిషి జీవితమంతా అడుక్కుంటూ గడిపాడు. కాని అతను కూర్చున్న చోటే కోట్లు విలువైన నిధి ఉందని తెలుసా? మన జీవితమూ ఇలానే ఉండకూడదా? ఇదే ఈ రోజు కథ. గుడి ఎదురుగా ఓ చెట్టు నీడలో ఓ గుడ్డివాడు ప్రతిరోజూ అడుక్కుంటూ ఉండేవాడు. చలికాలం, వేసవికాలం, వర్షం, అతనికి ఆ చెట్టు నీడే ఆశ్రయం. ప్రతిరోజూ ఒక భక్తుడు గుడికి వచ్చి తిరిగి వెళ్తూ అతని పాత్రలో ఒక నాణెం వేసేవాడు. ఆ నాణెం పడే శబ్దం, ఆ అడుగుల నడక, అవి బిచ్చగాడికి సుపరిచితమయ్యాయి. ఇద్దరి మధ్య ఒక మౌనమైన అనుబంధం ఏర్పడింది. కాలం గడిచింది. బిచ్చగాడు ముసలివాడయ్యాడు. తన చివరి శ్వాస సమీపించిందని తెలుసుకున్నాడు. ఆ భక్తుడిని పిలిచి ఇలా అన్నాడు, నేను చనిపోయిన తర్వాత నేను కూర్చున్న ఈ స్థలంలోనే నా దేహాన్ని సమాధి చేయాలి. భక్తుడు మాట ఇచ్చాడు. కొన్ని రోజుల తరువాత ఆ ఘడియ వచ్చింది. భక్తుడు అతని కోరిక నెరవేర్చడానికి అక్కడ గొయ్యి తవ్వసాగాడు. హఠాత్తుగా అతనికి ఆశ్చర్యం కలిగింది. గొయ్యిలో ఒక పెద్ద నిధి బయటపడింది. బంగారు నాణేలు, వెండి నాణేలు, కోట్ల విలువైన సంపద. బిచ్చగాడు స్వర్గానికి చేరుకున్నాడు. అక్కడ దేవుణ్ణి అడిగాడు, ప్రభూ, నిధి మీదే కూర్చున్నాను, కాని జీవితమంతా బిచ్చగాడిగానే ఎందుకు ఉన్నాను? దేవుడు స్మితంతో అన్నాడు, నీ జీవితమంతా నా సన్నిధిలో గడిపావు, భగవన్నామం జపించావు, అందుకే నీకు స్వర్గ ప్రాప్తి కలిగింది. మనలో అపారమైన శక్తి ఉంది, కాని మనమే గుర్తించలేక బయట వెతుకుతుంటాం. మనమే నిధి మీద కూర్చున్న బిచ్చగాళ్లం కాకూడదు. మానవ సేవే మాధవ సేవ. మనలోని శక్తిని గుర్తిద్దాం. దానం, ధర్మం, సేవ మార్గంలో నడుద్దాం. సర్వే జనాః సుఖినో భవంతు. జై శ్రీమన్నారాయణ. ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ ఫర్ మోర్ వీడియోస్.